హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రమాకాంత్, వెల్నెస్ కోచ్, సత్యసాయి న్యూట్రిషన్ సెంటర్, నిర్మల్, బిసైడ్ బజాజ్ ఎలక్ట్రానిక్స్, నిర్మల్. నేను గత సంవత్సరంగా మంచి న్యూట్రిషన్ తీసుకొని మంచి రిజల్ట్ తీసుకున్నాను, మీ ముందున్నాను. గత సంవత్సరం క్రితం నాకు హై బీపీ, సయాటికా వచ్చింది. దాంతో చాలా ప్రాబ్లమ్స్తో సఫర్ అయ్యాను. ఎప్పుడైతే నేను న్యూట్రిషన్ తీసుకున్నానో అప్పుడు నా యొక్క ఫ్యాట్ అన్నది తగ్గిపోయింది. నేను హాస్పిటల్ పోవడం మర్చిపోయాను. ఇక అంతకుముందు నాకు కఫ్ కూడా చాలా వస్తే దాదాపు 10 days ఉంటుండే. ఇప్పుడు గత సంవత్సరం నుంచి అసలు కఫే లేదు నాకు. అసలు మరి నాకు కఫ్ రాలేదు. ఇప్పటికీ 1 సంవత్సరం నుండి జ్వరం రాలేదు, దగ్గు రాలేదు. అంటే నా బాడీలో రోగ నిరోధక శక్తి పెరిగింది. నేను తెలుసుకున్నాను, నేను గుడ్ న్యూట్రిషన్ తీసుకుంటున్నాను. ఎందుకంటే మనం తీసుకునే ఆహారం మొత్తం న్యూట్రిషన్ కాదు, కానీ న్యూట్రిషన్ మొత్తం ఫుడ్డే. అది తెలియక మనం ఎక్కువ శాతం కార్బోహైడ్రేట్ తీసుకున్న వల్ల మన బాడీలో షుగర్ లెవెల్స్ పెరిగి దాదాపు చాలామంది ప్రతి 10 మందిలో ఒకరు షుగర్ పాలవుతున్నారు. ఇంకా కొన్ని రోజులైతే ఈ ప్లాస్టిక్ వినియోగం వలన ప్రతి ఇంట్లో క్యాన్సర్ పేషెంట్ ఉండే అవకాశం అతి దగ్గరలో ఉంది. ఎందుకంటే నిర్మల్లో నరాల స్పెషలిస్టు ఎప్పుడో నిజామాబాద్కి వెళ్ళి వచ్చి ఒక వారంకోసారో నెలకోసారి వచ్చి టెస్ట్ చేస్తుండే. ఇవాళ న్యూరాలజిస్ట్ వచ్చారు, క్యాన్సర్ డాక్టర్ వచ్చిండ్రు, కిడ్నీ కేర్ సెంటర్లు వచ్చిండ్రు, దిక్కులేని హాస్పిటల్స్ వచ్చినాయి. అంటే ఎందుకు వస్తున్నాయి? మన బాడీ రోగ నిరోధక శక్తి తగ్గి రోగాలు పెరుగుతున్నాయి. కానీ మనం మాత్రం ఆహారపు అలవాట్లను మార్చుకోవడం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు లైఫ్ స్టైల్లో చాలా బిజీ అయిపోతున్నారు, కానీ ఫుడ్ విషయంలో కేర్లెస్ తీసుకుంటున్నారు. కంప్లీట్గా ప్రతి దాంట్లో కల్తీ రావడం జరుగుతున్నది. ప్రతి దాంట్లో కల్తీ, తినే తిండిలో కల్తీ, తాగే పాలల్లో కల్తీ, అన్నిట్లలో కల్తీ. దానివల్ల మన హెల్త్ అనేది దెబ్బతింటున్నాయి. చూడండి, పులి మాంసమే తింటుంది, మేక ఆకులే తింటుంది, పక్షులు గింజలు మాత్రం తింటాయి. కానీ మనం వెజిటేబుల్స్ సైడ్ పోతలేము. మొత్తం మాంసాహారము, ఆల్కహాలు లేదా కల్తీ ఫుడ్డు, మైదా, షుగర్ ప్రొడక్ట్స్ అవి వాడడం వలన మన హెల్త్ మొత్తం దెబ్బతింటుంది. అసలు మన శరీరానికి పోషకాలు ఎందుకు అవసరమంటే అవి మనకు అవసరమైన శక్తిని ఇస్తాయి. మన బాడీలో ఏమైనా రిపేర్ ఆర్గాన్స్కి ప్రాబ్లం ఉంటే రిపేర్ చేస్తాయి. మన శరీరంలో ఎన్నో అవయవాలు ఉంటాయి, ఆ అవయవాల పనితీరుని నియంత్రిస్తాయి. అవి ఆరోగ్యం ఉండడానికి సహాయపడతాయి. అయితే శక్తి కోసం ఏం చేస్తున్నాం? మనం ఓన్లీ కార్బోహైడ్రేట్ తీసుకుంటున్నాం. కానీ మనకేం కావాలా? మంచి కార్బోహైడ్రేట్స్ కావాలా, కొవ్వు కావాలా, మంచి ప్రోటీన్స్ కావాలా. ఇవి మన శరీరానికి అవసరమైన శక్తిని ఇస్తాయి. అంతేకాకుండా మన బాడీకి ప్రోటీన్ చాలా అవసరం. ప్రోటీన్ అంటే మన కండను తయారు చేసేదే ప్రోటీన్. కార్బోహైడ్రేట్స్ ఏమీ చేయవు. ఈ ప్రోటీన్ ఏం చేస్తుందంటే మన కణజాలను పెంచుతుంది, మన బాడీని మొత్తం రిపేర్ చేస్తుంది. అయితే ఇంకా ఇంకేం కావాలా? విటమిన్లు కావాలా, ఖనిజాలు కావాలా. ఇవి ఏం చేస్తాయి? మన జీవ ప్రక్రియలను నియంత్రిస్తాయి. మళ్ళీ ఇంకేం చేస్తాయి? ఈ పోషకాలన్నీ రోగ నిరోధకని మంచి బలోపేతం చేస్తాయి. మనకు వ్యాధుల నుండి రాకుండా జాగ్రత్తగా కాపాడుతాయి. అందుకొరకు మనం ఏం చేయాలా? సమతుల్య ఆహారం తీసుకుంటే మనం ఆరోగ్యంగా ఉండవచ్చు, మళ్ళా వివిధ వ్యాధులను కూడా నివారించుకోవచ్చు. ఈ పోషకాలు ఏంటి? మన శరీరానికి ఇంధనం లాంటివి. ఇవి లేకుంటే శరీరం పనిచేయదు. మన శరీరానికి తగినంత పోషకం కావాలి. అంటే ఏం కావాలా? మన తినే ఫుడ్లో 40% కార్బోహైడ్రేట్స్ కావాలా, 30% గుడ్ ఫ్యాట్ కావాలా, 30% ప్రోటీన్ కావాలా, విత్ ఫైబర్ కావాలా. మనం లేవగానే ఏం చేస్తున్నాం? వాకింగ్ పోతున్నాం, గ్రౌండ్ పోతున్నాం, తిరుగుతున్నాం, చాయ్ బిస్కెట్ తింటున్నాం, ఇడ్లీ వడ దోశలు తింటున్నాం, పగటికి అన్నం పప్పు తింటున్నాం, రాత్రికి ఎవరైనా చపాతీ అనుకుంటున్నాం, అయిపోయి. అయితే మనం మాత్రం కరెక్ట్గా తీసుకుంటలేము. తీసుకోకపోవడం వల్ల ఏమవుతున్నది? మన హెల్త్ అనేది దెబ్బతింటున్నది. దాన్ని మాత్రం పట్టించుకోరు. ఫస్ట్
మనం లేవగానే మంచిగా ఒక 2 గ్లాసుల వాటర్లో అఫ్రెష్ చేసుకొని మంచిగా తాగి ఫైబర్ తీసుకొని మోషన్ ఫ్రీ చేసుకొని కాలకృత్యాలు తీసుకున్న తర్వాత మంచి న్యూట్రిషన్ బ్రేక్ఫాస్ట్ తీసుకుంటే ఉదయం వేళలో ఎంతైతే యాక్టివ్గా ఉంటామో సాయంత్రం పడుకునే వరకు కూడా అంతే యాక్టివ్గా ఉంటాం. దట్ ఈజ్ న్యూట్రిషన్ పవర్. అందరు ఏమనుకుంటారంటే మేము చాలా బాగున్నాము, మాకు న్యూట్రిషన్ అవసరం ఏమున్నది, మాకు మంచిగా సూపర్ ఉన్నాం అనుకుంటాం. కానీ ఏం చేస్తున్నాం, తినే ఫుడ్ కరెక్ట్ లేదు. మీరేమన్నా అనుకోండి, షుగర్ ఎట్లా వస్తుంది, పెస్టిసైడ్స్ వస్తుంది. పంటలు వండే విధానం చేంజ్ అయిపోయింది. ఒక్క ఏడాదికి 3 పంటలు, ప్రతి ఒక్కటి హైబ్రిడ్. అది గుర్తుకోండి, ప్రతి దాంట్లో కల్తీ. కేవలము 20 రోజులని ఒక కోడి 2 కిలోలు 3 కిలోలు అవుతుంది. దేనితోని, ఇంజక్షన్లతోని, ఫుడ్తోని, కెమికల్స్తోని. పంటలు ఇవ్వలేగానే టగటగటగటగట వస్తున్నాయి, టగటగటగ తింటున్నాం. అది మాత్రం ఎవరు అర్థం చేసుకుంటలేరు. దానివల్ల ఏమవుతున్నది, మన బాడీలో రోగనిరోధక శక్తి తగ్గిపోతున్నది. దానివల్ల మన చూడండి, కరోనా వచ్చింది, ఎంతమందికి ఇమ్యూనిటీ పవర్ ఉన్నది, లక్షల హాస్పిటల్లో పెట్టారు. అది ఎంతవరకు సమంజసం? అసలు న్యూట్రిషన్ అంటే ఏంది? ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. అంటే అనారోగ్యం గురి కాకముందు మన బాడీ మంచిగా ఉన్నప్పుడు దాని ఫ్యూచర్లో హాస్పిటల్ పోకుండా తీసుకునేది న్యూట్రిషన్ తీసుకుంటే అసలు సమస్యలే రావు. కానీ మనం ఏమనుకుంటాం, మనం మస్తున్నాం, మస్తు తింటున్నాం, మస్తు ఎత్తున్నాం. అందుకొరకు మనం ఏం తీసుకోవాలా, మంచి పండ్లు, కాయగూరలు, మంచి గింజలు, పప్పులు, కందమూలాలు, మంచి డ్రై ఫ్రూట్స్, ఆయా సీజన్లు పండే పండ్లను తింటే మనకు కరెక్ట్ వస్తాయి. అన్నంతో పాటు కూడా ప్రకృతితో తయారైన పండ్లు, కూరగాయలు ఆహారం తీసుకోవాలి. ఇవి తీసుకుంటే మనకు ఆరోగ్యంగా ఉండడానికి, మనం జీవించడానికి సరైన పోషకాలు వస్తాయి. ఇప్పుడు వైద్యుల నమ్మకం ఏంది, ఆహారము జీవం ఉన్న ప్రతి జీవికి అవసరం అని చెప్తారు. ఏమేమి కావాలా, మంచి పిండి పదార్థాలు కావాలా, మంచి మాంసకృతులు కావాలా, మంచి కొవ్వు పదార్థాలు కావాలా, మంచి మినరల్స్ కావాలా, మంచి పీచు పదార్థాలు అంటే ఫైబర్. మన రోగనిరోధక శక్తికి ఏం కావాలి, ఇంకా విటమిన్లు కావాలా, మంచి పోషకాలు కావాలా. ఇవి కాకుండా మనకు ఉత్సాహం ఇచ్చేది టీ రీప్లేస్మెంట్. ఇప్పుడు కాఫీ, టీ మొత్తం బ్యాడ్ కెఫీన్తో వస్తున్నది. దానివల్ల ఏమవుతున్నది, మనకు ప్రాబ్లం అవుతుంది. ఇవి చూడండి, నేను అఫ్రెష్ తాగుతున్నాను. ఇందులో ఏముంటుంది, మంచి గుహారాణ గింజలతోని, యాంటీ ఆక్సిడెంట్ పదార్థాలతోని తయారై మన మెదడుకి ఎంతైతే గుడ్ కెఫిన్ కావాలనో ఆ కెఫిన్ ఇస్తుంది. దానివల్ల మనకు బ్యాడ్ కొలెస్ట్రాల్ రాదు, ఆరోగ్యంగా ఉంటాం, చాలా బాగుంటాం. అయితే మన శరీరం ఒక యంత్రం లాంటిది. ఈ ఇంధనం సరిగ్గా లేకపోతే ఆ యంత్రం ఎలా పనిచేయలేదో మన శరీరం కూడా అంతే పనిచేయదు. బాడీ అండ్ న్యూట్రిషన్స్ అన్నది సమంగా ఉండాలి. అంటే న్యూట్రిషన్ కరెక్ట్ వస్తేనే మనకు కరెక్ట్ పనిచేస్తుంది. మనం తీసుకునే ఆహారమే మన శరీరము సక్రమంగా పనిచేయడానికి అవసరమైన శక్తిని ఇచ్చే ఇంధనం లెక్క ఉంటుంది. అయితే శరీర నిర్మాణానికి ఏం కావాలా, చిన్న పాప నుంచి కూడా పెద్ద కూడా సరైన ఆహారమే కావాలా. పుట్టిన నుంచి పెద్దగా కూడా సరైన ఆహారము, సరైన మోతాదులో, సరైన కరెక్ట్ తీసుకుంటే మన శరీరంలో అరిగిపోయిన కణజాలని, కొత్త కణాలను నిర్మించి మనము ఆరోగ్యంగా ఉండడానికి బాగుపడుతుంది. ఎందుకంటే మన శరీరంలో కొన్ని కోట్ల కణాలు పుడుతూ చనిపోతూ ఉంటాయి. అవి ఇట్లా సజీవంగా ఉంచుకుంటే పర్వాలేదు. ఆ బ్యాడ్ అనేది వెళ్ళిపోవాలి, మళ్ళీ ఫ్రెష్ అనేది రావాలి. అంతే అనుకుంటా. మనం ఏం చేస్తాం, ఇంటి పని, ఆఫీస్ పని ఎన్నో చేస్తాం. ఉదాహరణకి మన శరీరంలో ఏం జరుగుతాయి, గుండె కొట్టుకుంటుంది, అన్నం జీర్ణం అవుతుంది, టెంపరేచరు, ఇవన్నీ కరెక్ట్ పనిచేయాలంటే మన బాడీకి న్యూట్రిషన్ అవసరం. అంటే శరీరంలో యాంత్రికంగా జరిగేటి ఏంటి, గుండె కొట్టుకుంటే ఒకటి, కండరాలు సంకోచ వ్యాకోచాలు అవుతాయి. నీటిని సమతుల్యాన్ని కాపాడాలంటే ప్రతి మనిషి ప్రతి 20 కేజీలకు 1 లీటర్ నీళ్ళు తాగాలి. రక్తము గడ్డగట్టడం అంటే రక్తము ఇట్లా పోతే ఏంటంటే గడ్డగట్టిపోవాలి. కట్టలేదు అంటే అతనికి బ్లడ్ ఫాల్ట్ ఉన్నట్లు.
అంతేకాకుండా శరీరం నుంచి వ్యర్థ పదార్థాలు ఎప్పటికప్పుడు బయటికి వెళ్ళిపోతూ ఉండాలి. అవి ఉంటే ప్రాబ్లం అవుతుంది. మనకు ఏమేమి కావాలా? మంచి కార్బోహైడ్రేట్స్ కావాలా, మంచి మాంసకృతులు కావాలా, మంచి కొవ్వు పదార్థాలు కావాలా, మంచి విటమిన్లు కావాలా, మంచి ఖనిజాలు కావాలా, మన బాడీకి ఎంతైతే వాటర్ కావాలో అంత వాటర్ కావాలా, మంచి ఫైబర్ అంటే పీచు పదార్థం కాయగూరలలో ఉంటుంది, అది తీసుకోవాలా, సమతుల ఆహారం తీసుకోవాలా. ఇవి తీసుకుంటే మనకు ప్రాబ్లం రాదు. ఉదాహరణకు పండ్లు, కూరగాయలు ఏం చేస్తాయి? క్యాన్సర్ నిరోధిస్తాయి. ఫైబర్ ఏం చేస్తుంది? కొలెస్ట్రాల్ని ఆపుతుంది. అంటే వృద్ధాప్యంలా రాకుండా ఆస్టియోపరోసిస్ అనే వ్యాధి నిరోధించడానికి కాల్షియం అనేది వస్తుంది. దానికి ఏం కావాలి? పాలు కావాలా. ఆస్టియోపరోసిస్ కారణంగా బొక్కలు ప్రాబ్లం అవుతుంది. దానికి కాల్షియం అనేది కంపల్సరీ తీసుకుంటాం. ఈ కాల్షియం అన్నది, ఈ ఫైబర్ అన్నది ప్రతి ఒక్క దాంట్లో ఈ హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ షేక్లో ఉంటుంది. మనం తీసుకునే ఫుడ్ ఎట్లా అంటే ఒక పిరమిడ్ టైప్ ఉండాలి. అన్నము, బ్రెడ్, రొట్టె ఎక్కువ తినాలి. కానీ దాంతో ఏమవుతుంది? ఓన్లీ ఫైబర్ అంటే ఫైబర్ వస్తుంది, కార్బోహైడ్రేట్స్ వస్తుంది. పండ్లలో ఏమొస్తుంది? మంచి ఉప్పు తక్కువ ఉంటుంది, కొవ్వు తక్కువ ఉంటుంది, విటమిన్ ఏ, సిలు వస్తాయి, మంచి ఫైబర్ దొరుకుతుంది. కాయగూరలు ఏముంటుంది? మంచి ఫైబర్ వస్తుంది, ఖనిజాలు వస్తాయి. మాంసం, చేపలు, చికెన్, గుడ్లు అవి తింటే మంచి ప్రోటీన్ వస్తుంది. ఐరన్ కావాలంటే కూడా అలా మంచిగా వస్తుంది. ఈ మంచి ప్రోబయోటిక్ కావాలంటే పాలు, పెరుగు, వెన్నెలు వస్తుంది. అవి ఖనిజాలు వస్తుంది, గుడ్ ఫ్యాట్ కూడా వస్తుంది. అంటే తీసుకొని ఎట్లుండాలంటే పర్ఫెక్ట్ పాలన తీసుకోవాలి. ఆగమాగం తీసుకుంటే ఆగమాగం అయిపోతుంది. అందుకొరకు ఇవన్నీ రావడం వలన, మనం కరెక్ట్ వాడకపోవడం వలన మన కండరాలు కరిగిపోతాయి, ఎముకలు బయటకు పొడుచుకొస్తాయి, మనిషి పల్స్ అవుతాడు, లేకపోతే ఎక్కువ తినడం వల్ల లావ్ అయిపోతాడు, వెంట్రుకలు నూసిపోతుంటాయి, చాలా ప్రాబ్లం వస్తుంది. అది ఎవరు అర్థం చేసుకోరు. అందుకొరకు ఏం చేయాలా? ప్రతి మనిషి కూడా న్యూట్రిషన్ అనేది తీసుకోవాలా. అందుకొరకు ప్రతి ఒక్కళ్ళు న్యూట్రిషన్ షేక్ తీసుకుంటే సూపర్ ఉంటుంది. కాల్షియం ఏం చేస్తుంది? మన బోన్స్, పండ్లు, మన కండరాలు, కణాలు, నాడులు కరెక్ట్ పనిచేయడానికి పనిచేస్తుంది. ప్రతి మనిషి రోజుకు 1000 మిల్లీగ్రాముల కాల్షియం తీసుకోవాలా. తీసుకుంటున్నామా? తీసుకుంటలేము. అది న్యూట్రిషన్తో వస్తుంది. ది బెస్ట్ న్యూట్రిషన్ ఇన్ ద వరల్డ్ అంటే హెర్బల్ లైఫ్ షేక్. ఎందుకంటే ఈ బిజీ షెడ్యూల్, బిజీకి 5G టెక్నాలజీకి 5G ఫుడ్ కావాలంటే ఓన్లీ షేకే పరిష్కారం. దానికి ఎవరు ఏం చేయలేరు. మీరు మన న్యూట్రిషన్ సెంటర్కి వస్తే మీరు ఏం తినాలో, ఏం తాగొద్దో, ఏ మోతాదులో ఏం తింటున్నారో మీ ఫుడ్ మెనూని మేము డిజైన్ చేసి ఇస్తాం. దాని ద్వారా మీరు ఆరోగ్యంగా ఉంటారు. ఓకే, థ్యాంక్ యూ. మీ రమాకాంత్.